హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందర నా యూఎస్కి సబ్స్క్రైబర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ 2026. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు గత సంవత్సరం 2025 చూసుకుంటే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొచ్చాయి, చాలా సక్సెస్ అయ్యనమాట. అండ్ టీవీఎస్ ఐక్యూబ్ కూడా ఆగస్టు 28, 2025 టీవీఎస్ ఆర్బిటర్ లాంచ్ చేసింది. అండ్ లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2026న టీవీఎస్ ఆర్బిటర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సిటీస్కి అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించి డీటెయిల్ వాక్ అండ్ వీడియో, అంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, అదేవిధంగా బ్యాటరీ రేంజ్, ఛార్జింగ్ కానీ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొన్ని కొత్త ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు అనమాట. బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కదా అనేసి చాలా వరకు కొన్ని మంచి ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. అందులో ఏమేమి మంచి ఫీచర్స్ తీసుకొచ్చారో అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 800 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 20,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాను కాబట్టి సో దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించి రేంజ్ టెస్ట్ వీడియో కూడా వస్తుంది. అండ్ ఆ వీడియో కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కూడా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ రైడ్ వీడియో కూడా వస్తుంది అనమాట. అండ్ రైడ్ క్వాలిటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ స్పీడ్ టెస్ట్ సంబంధించి కనెక్టివిటీ రిలేటెడ్ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి డీటెయిల్ వాకర్ వీడియో అయితే చూపిస్తాను. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఫస్ట్ టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, సో డిజైన్ పరంగా చూసుకుంటే ఇది టీవీఎస్ ఆర్బిటర్ అనేసి ఒక బాక్సీ డిజైన్లో తీసుకొచ్చారు. సో డిజైన్ పరంగా కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ సో బడ్జెట్లో అయినా సరే బెటర్గానే ఉంది. బిల్డ్ క్వాలిటీ ఓలా కంటే బెటర్ అయితే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఫ్రంట్ మీరు చూసుకుంటే కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనెక్టెడ్ డిఆర్ఎల్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ కూడా కనెక్టెడ్ డిఆర్ఎల్ ఉంది. మీకు స్క్రీన్ మీద అయితే వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ ఒక కొత్త డిజైన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో అన్ని కంపెనీస్ లాగా సేమ్ బండిని చిన్న మోడిఫికేషన్ చేయకుండా టీవీఎస్ ఆర్బిటర్ ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్కి సో బడ్జెట్ రిలేటెడ్గా ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని తీసుకొచ్చారనమాట. కలర్స్ విషయానికి వస్తే దీంట్లో టీవీఎస్ ఆర్బిటర్లో టోటల్గా 6 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే సింగిల్ టోన్ కాదు, డబుల్ టోన్ కాదు, ట్రిపుల్ టోన్ కలర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి బ్లూ కలర్ కానీ, యాష్ కలర్ కానీ, ఎల్లో కానీ, అండ్ తప్పితే బ్లాక్ కలర్ అట్లా చాలా వరకు అయితే కవర్ అవుతాయి అనమాట. సో ట్రిపుల్ టోన్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ కలర్స్ ఆప్షన్స్ తగ్గట్టుగా సో మీకు ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అనేది డిఫరెన్స్ అనమాట. సో కొన్ని మోడల్స్కి అంటే కొన్ని కలర్స్కి గ్రాబ్ హ్యాండిల్ ఫ్లాట్గా అయితే వస్తుంది. ఇంకొన్ని మోడల్స్కి మీకు ఇమేజ్ అయితే ఇస్తున్న స్క్రీన్ చూడండి, హైట్ అయితే వస్తుంది అనమాట. సో మీకు కావాల్సిన కలర్ని బట్టి అయితే ఈ గ్రాబ్ హ్యాండిల్ డిఫరెన్స్ అయితే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం అయితే సేమ్ అయితే ఉంటుంది. అండ్ డిజైన్లో ఫ్రంట్ వ్యూ చూసుకుంటే కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్బిటర్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఉంది, టీవీఎస్ లోగో అయితే ఉంది, ఇక్కడ చిన్న డిజైన్స్ అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ సస్పెన్షన్ కూడా చూసుకుంటే ఇప్పుడు సో ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 14 ఇంచ్ అల్లాయ్ వీల్ అయితే ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఆర్బిటర్ అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే డ్యూయల్ షాక్ ఆఫ్ ద సస్పెన్షన్ ఇచ్చారు. వీల్ వచ్చేసి 12 ఇంచ్ స్టీల్ వీల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా బ్రేకింగ్ పరంగా చూసుకుంటే కూడా డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ వచ్చేసి 14 ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారన్నమాట. ఎందుకు అంటే మెయిన్ రీజన్ సో ఆఫ్ రోడింగ్ పర్పస్ కానీ లేదా బ్రేకర్స్ ఎక్కువ ఉన్నా కానీ స్టెబిలిటీ కోసం కానీ కంట్రోల్ కోసం అయితే ఫ్రంట్ 14 ఇంచ్ అలా వీల్ అయితే ఇచ్చారనమాట. సో సైజ్ పెరిగింది అనుకోండి మనకి స్టెబిలిటీ కానీ కంట్రోల్ పరంగా చాలా బాగుంటుంది, ఆ ఉద్దేశంతో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ బ్యాటరీ వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్లో 3.1 kWh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఫిక్స్డ్ బ్యాటరీ, ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ. అండ్ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 158 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తుంది. అండ్ ట్రూ రేంజ్ డిస్ప్లేలో విషయానికి వస్తే డిస్ప్లేలో 115 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది 100% గాను. అండ్ ట్రూ రేంజ్ విషయానికి వస్తే దగ్గర మనకు 110 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చేస్తుంది. 110 to 120 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మా పాత టీవీఎస్ ఐక్యూబ్ 3.5 ఉంది కదా, అది కూడా 115 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ నాకు 115 దాకా అయితే వస్తుంది అనమాట. అదే ఎక్స్పెక్ట్ చేసి కూడా 110 to 115 కిలోమీటర్స్ కన్ఫర్మ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది టీవీఎస్ ఆర్బిటర్ ట్రూ రేంజ్. నేను ఫ్యూచర్లో కంపల్సరీ రేంజ్ టెస్ట్ చేసి మనకి ఎంత వస్తుందో అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఛార్జర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఛార్జర్ వచ్చేసి 650 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్ వచ్చేసి 0 to 100% ఛార్జ్ అయినాకే టీవీఎస్ ఆర్బిటర్ని దగ్గర 5 hours అయితే ఛార్జ్ టైం అయితే పడుతుంది చెప్తుంది కంపెనీ. సో ఆల్మోస్ట్ అంతే టైం పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్లో బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఇచ్చారు బడ్జెట్లో కాబట్టి ఇంక హబ్ మోటార్కి అయితే వెళ్ళింది కంపెనీ. అండ్ నెక్స్ట్ రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 2.5 కిలోవాట్ అయితే ఇచ్చారు పీక్ పవర్. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 68 km/h టాప్ స్పీడ్లో అయితే వెళ్తుంది. అండ్ మోడ్స్ విషయానికి వస్తే ఎకో మోడ్ అండ్ సిటీ మోడ్ అయితే 2 మోడ్స్ అయితే ఉన్నాయి. సో దాని తగ్గట్టుగా ఎకో మోడ్లో ఒక 45 km/h అయితే టాప్ స్పీడ్ వెళ్తుంది. అండ్ మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే సిటీ మోడ్లో కన్వర్ట్ చేసుకొని 68 km దాకా అయితే వెళ్ళొచ్చు అనమాట. మీరు అనుకోవచ్చు 2.5 kW అనేది
అనేది తక్కువ పీక్ పవర్ కదా, సరిపోతుంది లేదు పర్ఫార్మెన్స్ అనేసి. బట్ వీళ్ళు మెయిన్గా టీవీఎస్ ఆర్బిటర్ వాళ్ళు ఎందుకు మనకి తీసుకొచ్చారంటే సిటీ పర్పస్ అని తీసుకొచ్చారనమాట. సిటీలో మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ అవసరం లేదు, మినిమం మనకి ఎంత కావాలో పర్ఫార్మెన్స్ అంత అయితే సఫిషియెంట్గా అయితే ఉంది. నేను ఆల్రెడీ డ్రైవ్ చేశాను, రైడర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు పీక్ పవర్ తక్కువ ఉందనేసి డిసప్పాయింట్ అయితే అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాయింట్ కూడా, నా దగ్గర ఒకినోవా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, దాని పీక్ పవర్ కూడా 2.5 కిలోవాట్. సో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ పవరే కాబట్టి దాని పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో అదేవిధంగా టీవీఎస్ ఆర్బిటర్ కూడా ఎక్కడ మీకు పర్ఫార్మెన్స్ వైజ్ డిసప్పాయింట్ చేయదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ నెక్స్ట్ టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి సిట్టింగ్ కంఫర్ట్, సీట్ లెంత్ విషయానికి వస్తే, ఇప్పుడు చూడండి నా హైట్ వచ్చేసి 5'8", 5'9" అయితే ఉంది. సో నేను కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు బాగా అందుతున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ కాలు పై పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా అవుతుంది సిట్టింగ్ కంఫర్ట్. అండ్ లాంగ్ జర్నీస్ కూడా ఏం ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వదు. అండ్ కుషనింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, కుషనింగ్ కూడా చాలా బాగుంది, హార్డ్గా అయితే లేదు. అండ్ డబుల్స్ విషయానికి వస్తే మీకు చూపిస్తున్న ఇమేజ్ స్క్రీన్ తెస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో డబుల్స్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు, చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ 2 సైడ్ కూర్చున్నప్పుడు కానీ 1 సైడ్ కూర్చున్నప్పుడు కానీ దానికి సంబంధించిన ఇమేజ్ మీరు స్క్రీన్ చూడండి. నెక్స్ట్ ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే చాలా సఫిషియెంట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది, ఫ్లాట్గా అయితే ఇచ్చారనమాట. ఎటువంటి థింగ్స్ అయినా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీని డిస్టెన్స్ విషయానికి వస్తే, అంటే లెంత్ విషయానికి వస్తే 290 మిల్లీమీటర్స్ అనమాట. అంటే మనకి 30 సెంటీమీటర్ స్కేల్ ఉంది కదా, దానికి ఒక 1 సెంటీమీటర్ తగ్గినట్టు అనమాట, అంతకుమించి ఏం లేదు. సో దీంట్లో ఈజీగా వాటర్ క్యాన్ కానీ అండ్ సిలిండర్ కూడా మోస్ట్లీ పడుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను, దాంట్లో సిలిండర్, వాటర్ క్యాన్ అన్ని చెక్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్లో ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే ఉండేది, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ అనేది. సో ఇక్కడ ఆర్బిటార్లో మనకు గ్లోవ్ బాక్స్ అయితే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో సెల్ ఫోన్ అనేది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ సెల్ ఫోన్ పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు, ఇలా పెట్టేసుకొని. అండ్ తీసుకోవాలనుకున్నప్పుడు సింగిల్ తీసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక హుక్ అయితే ఇచ్చారు. సో హుక్ ఓకే, మనకి ఏమంటారు సపోర్టింగ్ పర్పస్కి అయితే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటార్లో 165 మిల్లీమీటర్స్ అయితే ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే టీవీఎస్ ఐక్యూబ్లో ఇంతకుముందు 157 ఉండేది, చాలా తక్కువ, చాలా ప్రాబ్లం అయితే ఉండేది. సో ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేసి టీవీఎస్ ఆర్బిటార్లో 165 మిల్లీమీటర్స్కి అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ టీవీఎస్ ఐక్యూబ్లో మీరు ఛార్జింగ్ పోర్ట్ చూసుకుంటే బూట్లో ఇచ్చారనమాట. కొంచెం ప్రాబ్లం అనిపించిందేమో కానీ కంపెనీ మోడిఫై చేసి ఇప్పుడు టీవీఎస్ ఆర్బిటార్లో ఇక్కడ పైన ఇచ్చింది మనకి. సో వచ్చేసి ఏ పోర్ట్ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ మొబైల్ కూడా పెట్టుకొని ఛార్జింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కీస్ విషయానికి వస్తే 2 కీస్ నార్మల్ కీస్ అయితే ఇచ్చారు. మనకి ఐక్యూబెస్లో వచ్చేసి ఫ్లిప్ కీ ఉండేది కదా, అలాంటిది ఏం లేకుండా ఫ్యాన్సీగా ఏమి ఇవ్వకుండా నార్మల్ కీస్ అయితే ఇచ్చారు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఛార్జింగ్ పొజిషన్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ పొజిషన్ ఒకప్పుడు ఐక్యూబ్లో ఇక్కడ ఉండేది లెఫ్ట్ సైడ్, అండ్ ఇప్పుడు రైట్ సైడ్కి అయితే మార్చారు. సేమ్ పోర్టే, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ బూట్ స్పేస్ విషయానికి వస్తే బూట్ స్పేస్ కూడా చాలా సఫిషియెంట్ బూట్ స్పేసే. అండ్ ఓపెన్ చేయాలంటే ఒకప్పుడు టీవీఎస్ ఆర్బిటర్కి వేరే, ఐక్యూబ్కి వేరేగా ఉండేది, ఆర్బిటర్లో వచ్చేసి ఇక్కడే ఇలాంటివి అయిపోతుంది. సో బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. అండ్ చూడండి బూట్ స్పేస్ కూడా చాలా ఫ్లాట్గా అయితే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. హాఫ్ ఫేస్ ఎలిమెంట్స్ 2 ఈజీగా అయితే పడతాయి. అండ్ ఒకటి ఫుల్ ఫేజ్, ఒకటి హాఫ్ ఫేజ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 650 వాట్ ఛార్జర్, ఇందాక చెప్పాయి కదా. సో ఇది బూట్ స్పేస్ రిలేటెడ్గా. ఫ్రెండ్స్ స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి రైట్ సైడ్ మోటార్ కిల్ స్విచ్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ కింద చూడండి ఇది వచ్చేసి రివర్స్ మోడ్ స్విచ్ ఇది. అండ్ కింద వచ్చేసి మోడ్స్ స్విచ్ ఇది. మోడ్స్ వచ్చేసి 2 ఉన్నాయి, ఎకో మోడ్ అండ్ సిటీ మోడ్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి హారన్ అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్ ఫ్రెండ్స్. సో ఇండికేటర్ బజర్ సౌండ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఫ్రెండ్స్. బడ్జెట్లో క్రూజ్ కంట్రోల్ అనేది యాడ్ చేయడం చాలా మంచి ఫీచర్ ఇది. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ సంబంధించి దాంతోపాటు కింద పాస్ బటన్ కూడా యాడ్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడైనా సరే సిటీలో కానీ హైవేలో వెళ్ళేటప్పుడు పాస్ బటన్ చాలా యూజ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ టీవీఎస్ ఆర్బిటార్లో ఇప్పుడు డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే వచ్చేసి 5.5 ఇంచెస్ ఎల్సిడి కలర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ మీకు దీంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ స్క్రీన్లో చూసుకోండి. సో స్క్రీన్ అనేది విజిబిలిటీ కూడా చాలా బాగుంది. డే లైట్లో కూడా ఎలా ఉందో మీకు చెప్తాను తర్వాత. సో ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లేలో ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది అండ్ స్పీడ్ చూపిస్తుంది అండ్ మోడ్స్ వైజ్ కింద 0 కింద ఎక్కువ చూపిస్తుంది. అండ్ దాని కింద మనకి డిస్టెన్స్ టు ఎంప్టీ చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ కొంచెం మిడిల్లో చూసుకుంటే సో ఇక్కడ వచ్చేసి టైం అయితే చూపిస్తుంది. సో ఇది మనకి డిస్ప్లేలో. ఫ్రెండ్స్ మోడ్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్ 2 మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎకో మోడ్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి సిటీ మోడ్ ఫ్రెండ్స్. సో ఎకో మోడ్, సిటీ మోడ్ 2 మోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్విచెస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఇది ఉంది కదా, ఈ కింద మోడ్ని ప్రెస్ చేస్తే కింద డిస్టెన్స్ టు ఎంప్టీ మారుతుంది. చూడండి ఎవరిని మనం ఇది ప్రెస్ చేస్తే ఓడో వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూస్తే సో ట్రిప్ ఏ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ట్రిప్ బి వస్తుంది అనమాట.
సో ట్రిప్ ఏ ట్రిప్కి సంబంధించి ఇలా అయితే మార్చుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం టైం సెట్ చేసుకునేకి అనమాట. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇవన్నీ మారుతాయి. సో లాంగ్ ప్రెస్ చేస్తే మనం మార్చుకోవచ్చు ఇవన్నీ. సో మనకి యాప్ కనెక్షన్ వచ్చిన తర్వాత అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్ సైడ్ ప్రొఫెషన్కి వస్తే సైడ్ స్టాండ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సెంట్రల్ స్టాండ్ లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది ఎక్స్ట్రా యాక్సెస్ కింద కన్ఫామ్గా వస్తుంది అయితే కంపెనీ చెప్తుంది. సో కొత్త మోడల్ కాబట్టి స్టాక్ ఇంకా రాలేదని చెప్పారు. సో వన్స్ వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది ఫిట్టింగ్ అయిన తర్వాత ఒక క్లిప్ అయితే మీకు చూపిస్తాను తర్వాత ఫ్యూచర్లో. ఇది సైడ్ ప్రొఫెషన్కి వస్తే సో లేడీస్ ఫుట్ రెస్ట్ కంపల్సరీ అయితే వస్తుంది, మిస్ అయితే అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ మీరు బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ టీవీఎస్ ఆర్బిటార్కి సంబంధించి చాలా మంచి స్మార్ట్ ఫీచర్స్ తీసుకొచ్చారు. అవేంటివి అంటే ఫస్ట్ స్మార్ట్ ఫీచర్ వచ్చేసి క్రాష్ ఫాల్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే మీకు బండి ఏదైనా స్కిడ్ అయ్యి కింద పడింది అనుకోండి, ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అయితే అయిపోతుంది. అదేవిధంగా టర్న్ బై టర్న్ నావిగేషన్ తీసుకొచ్చారు. ఆటో హిల్ హోల్ అయితే తీసుకొచ్చారనమాట. సో అది ఎలా ఉంది మీకు డిస్ప్లేలో చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో కానీ కుదిరితే. అండ్ నెక్స్ట్ జియో ఫెన్సింగ్ కానీ బ్లూటూత్ కనెక్షన్ కానీ ఫ్రంట్ గ్లో బాక్స్ తీసుకొచ్చారు, చాలా మంచి యాడ్ అన్నది. అండ్ ఇంకొక మంచి స్మార్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆల్రెడీ మీకు చెప్పా కదా. సో క్రూజ్ కంట్రోల్ మీరు బడ్జెట్ వైజ్ చూసుకుంటే కూడా చేతక్లా కానీ వీదలా కానీ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏతర్లా కానీ చూసుకుంటే కూడా మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే లేదు. మీకు టీవీఎస్ ఆర్బిటార్లో క్రూజ్ కంట్రోల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మోటార్ కిల్ స్విచ్ కానీ పాస్ బటన్ కానీ ఇన్కమింగ్ కాల్ సంబంధించి మనకి స్క్రీన్లో చూపిస్తుంది అనమాట. అదేవిధంగా లైవ్ లొకేషన్ కానీ యాంటీ థెఫ్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి నోటిఫికేషన్ కానీ ఈ విధంగా చాలా వరకు స్మార్ట్ ఫీచర్స్ తీసుకొచ్చారు. వీటికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో రైడ్ రివ్యూలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా టీవీఎస్ ఆర్బిటార్ సంబంధించి టెక్నికల్ ఫీచర్స్ స్మార్ట్ ఫీచర్స్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ వారంటీ వచ్చేసి మన టీవీఎస్ ఐక్యూబ్కి ఎలాంటి వారంటీ ఇస్తున్నారు అదే వారంటీ ఇక్కడ కూడా ఇస్తున్నారు. బ్యాటరీ మీద 3 years అయితే 50,000 kilometers, ఛార్జర్ మీద కూడా సేమ్ వారంటీ ఇస్తున్నారు. అదేవిధంగా వెహికల్ అని చెప్పి ఇచ్చారనమాట, మెన్షన్ చేశారు. వెహికల్ అంటే మీకు ఇక్కడ మోటార్ కవర్ అవుతుంది, అదేవిధంగా కంట్రోల్ కూడా కవర్ అయితే అవుతుంది. సో వీటన్నిటికీ 3 years లేదా 50,000 kilometers అయితే వారంటీ అయితే ఇచ్చారు, స్టాండర్డ్ వారంటీ. ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే ఖచ్చితంగా మోస్ట్లీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రెజెంట్ ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. సో మోస్ట్లీ 6,000 rupees ఎంతో పే చేస్తే కన్ఫామ్గా ఎక్స్టెండ్ వారంటీ కూడా వస్తుంది. దయచేసి నా రిక్వెస్ట్ వచ్చేసి ఎక్స్టెండ్ వారంటీ కూడా తీసుకోండి. అండ్ సర్వీస్ విషయానికి వస్తే టీవీఎస్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో అవుట్లెట్స్ అయితే ఉన్నాయి, షోరూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా సర్వీస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సర్వీస్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ విషయానికి వస్తే కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూకి సంబంధించి నేనైతే నాకు పెద్ద ప్రాబ్లం అయితే కాలేదు ఇంతవరకు అయితే. సో నాకు మోటార్ ప్రాబ్లం వచ్చింది, ఒక 10 daysలో వేసారు. బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది, 1 dayలో వేసేసారనమాట. సో ఈ విధంగా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా టీవీఎస్ వాళ్ళకి సంబంధించి స్పేర్స్ రీప్లేస్మెంట్ అయితే తొందరగా అయింది నా వరకు అయితే. సో మీకు ఎలా ఉంది కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్గా మీరు ఎదురు చూస్తున్న పాయింట్ వచ్చేసి ప్రైస్ ఫ్రెండ్స్. సో ప్రైస్ విషయానికి వస్తే సో కంపెనీ లాంచ్ చేసినప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి అండర్ 1,99,000 rupees అయితే తీసుకొచ్చింది అనమాట. అది కొన్ని స్టేట్స్లో సబ్సిడీని బట్టి ఆ ప్రైస్ వస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 1,04,200 rupees అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ కానీ ఎక్స్ట్రా యాక్సెస్ కానీ అన్ని కలుపుకొని 1,19,000 rupees అయితే ఉందన్నమాట. 1,19,000, 1,18,000 డిపెండ్స్ అపాన్ యువర్ లొకేషన్ లేదా మీ షోరూమ్ బట్టి డీలర్ బట్టి కూడా ఉంటుంది. సో బార్గెన్ చేస్తే 1,000, 2,000 rupees తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి బార్గెన్ కూడా చేయండి ఖచ్చితంగా. సో మోస్ట్లీ 1,90,000 rupees మ్యాక్సిమం ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది ప్రైస్ పరంగా. ఫ్రెండ్స్ చూసారు కదా టీవీఎస్ ఆర్బిటార్ సంబంధించి డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో. సో ఓవరాల్గా 1,20,000 లోపల ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి అనుకుంటే మాత్రం సో రేంజ్ కూడా ఎక్కువ రావాలనుకుంటే కూడా టీవీఎస్ ఆర్బిటార్ అనేది చాలా మంచి ఆప్షన్ అయితే ఉందన్నమాట. మీకు 1,20,000లో 100+ kilometers రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఏవి లేవు. ప్రెజెంట్ మనకి ఓన్లీ అవైలబిలిటీ ఉంది టీవీఎస్ ఆర్బిటార్ మాత్రమే. సో ఆ విధంగా మీకు సిటీ పర్పస్కే కావాలి, రేంజ్ ఎక్కువ కావాలి, మంచి బండి కావాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళేసి టెస్ట్ రైడ్ చేయండి. వెహికల్స్ ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చిందంటే ఖచ్చితంగా ప్రొసీడ్ అయితే అవ్వండి.